హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే స్పాట్కి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే కలుపుతున్న పిండి గోధుపిండి, తవుడు, కొద్దిగంత గుడ్డి బిస్కెట్లు. ఫీడర్లకు కట్టుకునేది అనమాట. దీంతో తెల్ల చేపలు పడతాయా లేదా అని చిన్న ప్రోగ్రామింగ్ చేస్తున్నా. కొంచెం పెద్ద సైజ్ ఇది. కొంచెం పెట్టుకోవాలి యాక్చువల్గా ఇలాంటి హుక్స్కి. కాకపోతే నేను కొంచెం పెద్దగా పెట్టా. చూద్దాం, ట్రై. ఈ ఫీడర్లు కట్టే హుక్ చాలా షార్ప్గా ఉంటుంది కదా. అసలు శాంపుల్ అయితే ట్రై చేస్తున్నాను, చేపలు పడతాయా లేదా అని చెప్పేసి. మనకైతే చేపలు అయితే పడ్డాయి. వీడియో చాలా బాగుంటుంది, చూస్తూ ఉండండి. రైట్. ఓకే. ఇంకా చూస్తున్నారు కదా, పొద్దున్నైతే విపరీతమైన చలి. ఇక మధ్యాహ్నానికి వస్తే మాత్రం భయంకరమైన ఎండ. మామూలుగా కాల్తలేదు ఒళ్ళు మాత్రం. సరే, ఇక చేపలకు వచ్చే తప్పదు. మనం ఎక్కడికి వచ్చినా సరే చేపలు అయితే పట్టాలి. ఎండ అవని, వానవని, చలవని. ఇక మనం ఒకసారి వెళ్ళాలి చేపలు పట్టాలని మనం మాత్రం ఫిక్స్ అయితే ఇక అది ఎలాంటి పరిస్థితి అయినా ఖచ్చితంగా అయితే మనం వెళ్తాం అనమాట. కెమెరా మనం కొంచెం కొత్త కుర్రోడు వచ్చాడు, కొంచెం నన్ను కూడా కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. ఏమనుకోకండి, వీడియో అయితే మంచిగానే తీశాడు. చూడండి, మనకైతే మంచి చేపలు అయితే పడ్డాయి. హుక్ చూడండి ఎలా కూర్చుంది. హుక్ ప్రాపర్గా దిగింది. మ్యాక్సిమం ఈ హుక్ వచ్చేసి చక్కగా చిన్న రవ్వు చేపలకి, 1 కేజీ లోపు చేపలకి అయితే పర్ఫెక్ట్గా తగులుతుంది అనమాట. చక్కగా చిన్న ఉండ చేసి పెట్టుకుంటే మేత ఫటాఫటకుని ఖచ్చితంగా అసలు చేప తగిలిందంటే హుక్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. చాలా అయితే చాలా బాగుంది. లోకల్లో విలేజ్ ఫిషింగ్ అయితే ఇది బాగుంటుంది. మెల్ల మీదికి లేపకు, మెల్ల తీసుకో. ఎన్ని కేజీలు ఆపుతుంది? దీని మూత మీద చుక్కలు వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.